మన అమెరికా ఉందా ఇంతకు? ఉంది. జవాబు చెప్పాలి. ఎస్ ఆర్ నో? గిత్తలు అది ఒంగోలు గిత్తలు. ఎస్ ఆర్ నో? నేను చదువుకునే టైంలో ఒంగోలు గిత్తలు అంటే చాలా భయంకర ఫేమస్. ఎస్ ఆర్ నో? మీరు జవాబు కూడా చెప్పాలి. అట్లా ఇట్లా ఠండలాగా అట్లా కూర్చోవద్దు. చూసారు, అర్థమవుతుందా? అమెరికా ఉందా? ఉందా పక్క? ఎంతమంది పోయారు అమెరికా? పోలేదు. మరి ఎట్లా చెప్తున్నాం అమెరికా ఉందని? మరి చిన్నప్పుడు చదువుకున్నాం. ఓకే, ఇంకా మ్యాప్లో చూసినాం. ఇంకా కొంతమంది వెళ్ళి వచ్చారు. ఇంకా అందరినీ చెప్తుంటే విన్నాం. ఇంకా వేరే యూట్యూబ్లో ప్లాన్స్ వస్తాయి. ఇంకా కొన్ని సినిమాలో చూసి అంటున్నాం. నేను అంటున్నా అమెరికా లేదు. నువ్వు చూడలేదు, ఎట్లా చెప్తున్నావు? నాకు అవి టీవీలో వచ్చినాయి మొత్తం కరెక్టా? తప్పు ఉండొచ్చు. మీ ఫ్రెండ్ పక్క రాష్ట్రానికి పోయి చెప్పొచ్చు అమెరికా ఉండొచ్చు చెప్పి, అది కూడా తప్పు ఉండొచ్చు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అమెరికా లేదని నేను అంటున్నాను గ్యారంటీగా. నువ్వు పోలేదు, బయటికి ఏం తెలుసు? ఎస్ ఆర్ నో? మనం ఎట్లా చెప్తున్నాం అంటే ఏదో చూసినట్టే కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. బరాబర్ ఉంది 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 అని చెప్పి. అవునా కదా? ఈ రోజు సేఫ్ షాప్ కంపెనీ 22 years నుంచి ఇండియాలో ఉంది. అలాంటి కంపెనీ, అలాంటి సిస్టమే, అలాంటి ఆపర్చునిటీ, అలాంటి లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ ఉందంటే మన మీద నమ్మమని చెప్పండి. నమ్మన్నా వద్ద చెప్పండి. ఎస్ ఆర్ నో? అమెరికా మాత్రం ఉందంటున్నాం, కానీ సేఫ్ షాప్ మాత్రం మనం బిలీవ్ చేయట్లేదు. అదే మనుషులు రీపాయింట్ కదా. ఇంత మంచి కాన్సెప్ట్ ఈరోజు నేను సింగిల్గా వచ్చాను 2012. నేను కూడా స్టార్టింగ్లో చెప్తున్నాను, నమ్మపోయి మనుషులు బక్వాస్ అంతా. మేడం ఇంతకుముందు చెప్తాను చూడు, 1 month వస్తుంటే అవతల వెళ్ళిపోతుంది. నేను అనుకుంటాను 2012 వెళ్ళిపోతుంది అనుకున్నాను. 12 వెళ్ళిపోలేదు, 13 పోలేదు, 14 పోతుందంటే అది కూడా పోలేదు. 14 15 అయిపోయింది, 16 అయిపోయింది, 17, 18, 19, 20, 21, 22. మీకందరూ కంగ్రాచులేషన్. అలాంటి కంపెనీ ఇండియాలో పోనీకి రాలేదు. ఇండియాలో గరీబ్ కరం చేరుకొచ్చినటువంటి కంపెనీ. మనము స్టార్టింగ్లో ఏదైనా సరే ఇండియా కావచ్చు, ప్రపంచంలో కొత్తగా ఒక టెక్నాలజీ కావచ్చు, కొత్త ఒక మార్పు తీసుకుని వస్తుందని ఎక్సెప్ట్ చేయం. దాన్ని చేస్తాం అట్లా చెయ్యం. 2000లో మన ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి మీ ఇంట్లో? 2000 ఇయర్లో అంటే 95 కావచ్చు, 2000 మీ ఇంట్లో ఉన్నాయా సిలిండర్స్? లేవు కదా. ఎస్ ఆర్ నో? ఎవరన్నా ఒక ఇంట్లో ఉందంటే ఏమంటున్నప్పుడు భయం వేస్తుంది. అవునా కదా? బ్లాస్ట్ అయిందంటే ఏమైతుంది? మొత్తం పేలిపోతుంది అంటా ఉంటుంది. అవునా కదా? ఈ రోజు ఎట్లా వాడుతుంది సిలిండర్స్? మరి ఉన్నాయా చెప్పండి. ఎస్ ఆర్ నో? నేను కూడా 2012లో సింగిల్ ప్లాన్ చూపిస్తా ఉంటే, ఇంటికి తిరుగుతూ ఉంటుంది, బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో అలాగే చెప్తా ఉంటుంది. ఈ రోజు నియర్ అబౌట్ నాకైతే 8 lakhs టీం ఉంది. నేను డైమండ్ 2015లో అయిపోయాను. ఆయన సింగిల్ అయిపోయాను. ఈ రోజు నాకింత 100 మంది డైమండ్ అయిపోయారు. నాకే నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా మనం నమ్మలేదు, ఈ రోజు కూడా మనం బిలీవ్ చేయట్లేదు అంటే డోంట్ వరీ. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉంది. ఎస్ ఆర్ నో? మనం చేయలేదంటే మన ప్లేస్ లో ఇంకో రోజు చేసుకుని వెళ్ళిపోతాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇండియాకి కొత్తగా ట్రైన్లు వచ్చినాయి. ట్రైన్లు 1857 ఇండియాకి ట్రైన్ రైల్ అర్థమవుతుందా? ట్రైన్లో కానీ కూర్చోమని చెప్పారు. ట్రైన్లో కానీ ట్రైన్ చేయాలి. కూర్చోమంటే ఎవరు ట్రైన్లో కూర్చోలేదు. అరే ట్రైన్లో ఎందుకు కూర్చో, ఫ్రీగా నీకు డబ్బులు లేకుండా కూర్చోబెడతాం అంటే, ఇంత పెద్ద ట్రైన్ అది, దాని పైలు ఎందుకున్నాయి? పైలు చిన్న ఉన్నాయి. పడితే ఏమవుతుంది? ఎక్కడే చనిపోతాం అని చెప్పి కూర్చోలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళకి చెప్పారనమాట, మీరు కానీ ట్రైన్లో కూర్చోండి, శిక్ష తగ్గిస్తాం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఖైదీలు ఏం చెప్పారంటే, మాకు కావాలంటే ఉరి ఇవ్వండి, మేము ట్రైన్లో కూర్చోండి. అర్థమవుతుందా మీకు ఏమన్నా? ఈ రోజు చెప్పండి, ట్రైన్లో కూర్చుంటారా? మీరు అందరూ చెప్పండి. ఈరోజు ఫస్ట్ టైం మీటింగ్ పెట్టాము ఒంగోలు రాయల్ టైగర్ టీం. అవునా కదా? అరే టైగర్, ఫ్యాన్ 4 కేసుండో, చెవులు ఓపెన్ చేసుకొని వినిపో. గ్యారంటీ చెప్పిపోతున్నా ఈరోజు మాట.
నెక్స్ట్ వచ్చాక ఇక్కడ నుంచి కాదు, ఏదో మీటింగ్ పెడుతుంటే కొన్ని వేల మంది వస్తారు, చూసి రాసి పెట్టుకొని. సేమ్ కాన్సెప్ట్, సేమ్ కంపెనీ, సేమ్ సిస్టమ్, సేమ్ ప్రొడక్ట్, సేమ్ అప్లైన్. దీంట్లోకి ఒకటే పోవాల్సింది సిస్టమ్ పట్టుకొని పోవాలి. ఏం పట్టుకొని పోవాలి? ఈరోజు మీ ముంగల్ మనోహర్ సార్, మనోహర్ తెలుసా? మనోహర్ దీంట్లో ఈరోజు నాకు ఇంత కానీ మనోహర్ 7th క్లాస్ ఫెయిల్, 7th క్లాస్ ఫెయిల్ మనోహర్. అరే డౌట్ ఉంటే చూడు బాయ్, 1 crore రూపీస్ జగ్వార్. నాట్ ఓన్లీ చదువుకున్నాడు కాదు, బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, బి-ఫార్మసీ, సిఏ, ఎంబీఏ, ఎంసీఏ, విప్రో, ఐపీఎం, రిజిస్ట్రార్, ఏపీఎస్ఆర్టీసీ, బిఎస్ఎన్ఎల్, సిబిఐటి, జేపీఐటి, ఎంజేఐటి, ఏపీఐటి కావాలి చెప్పారు. అలాంటి కాన్సెప్ట్ బాబు. ఇంకా డౌట్ వస్తుంది. ఏమొస్తుంది నీకు? డౌట్. నువ్వు ట్రైన్ ఎక్తావు, అడుగుతావు డ్రైవర్, నువ్వేమో తీసుకెళ్తావు, అడుగుతావు నువ్వేమన్నా? హోటల్లో మీరు ఉదయం లంచ్ చేసిరా? ఎంతమంది అడిగారు ఇది మంచిదా కదా? అడిగారు ఏమన్నా? బిలీవింగ్. ఏం కావాలి? నమ్మకం కావాలి. మనోహర్ దగ్గర డబ్బు లేకున్నాయి, భార్యకున్న ఇయర్ రింగ్స్ తాకట్టు పెట్టి తీసుకొచ్చి అమ్మాడు, బిలీవ్ చేశాడు, నమ్మకం పెట్టాడు. కాబట్టి 1 కోటి రూపాయల కాలం చూసుకోడు. ఎంతో మంది భగవాన్ భాష మాట్లాడుతూ ఉంటారు, అది అని చెప్పి. అరే దిఖావ్ భయ, చూపించు. లక్షల మంది తయారు చేసినాం, రెవల్యూషన్ తీసుకొచ్చినాం సౌత్ ఇండియా మొత్తంలో. అలాంటి కాన్సెప్ట్ మీ దగ్గర కూడా ఉంది, మీ చేతి ఉంది, ఈరోజు మీ చేతికి వచ్చింది. దీన్ని సీరియస్ తీసుకుంటే లైఫ్ మారుతుంది. లేదంటే వచ్చినాం, కొంచెం ఏసీలో కొంచెం డ్యాన్స్ చూసినాం, కొనేమంటే అట్లా ఎందుకు? ఇట్స్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అనేది ఇప్పుడు 2025 కల్లా ఇండియాలో 65,000 crore టచ్ అయిపోతుంది అనమాట. అంత పెద్ద మీరు ఏ పని చేయండి, అలాంటి కాన్సెప్ట్ ఉంది. సంవత్సరానికి 1 crore 2 crore తీసుకున్న కాన్సెప్ట్ ఎథికల్ బిజినెస్ అంటుండే. ప్రాపర్ టీడీఎస్ పే చేస్తాం, ఫార్మ్ 16 ఇష్యూ చేస్తే సేఫ్ షాప్ కంపెనీ. ఎస్ ఆర్ నో? ఏ ఒక్క డబ్బు వచ్చినా కూడా 5% టీడీఎస్ కట్ అయ్యి వచ్చేసి, అవునా కదా? అంత టోటల్ బయటకు ఉంది, అవునా కదా? డౌట్ పడకండి. ఎలాగైతే మల్లయ్య కావచ్చు, శ్రవణ్ కుమార్ కావచ్చు, వాళ్ళైతే గైడ్ ఇస్తున్నారు. మీకు అనిపిస్తుంది అట్లా? అనిపిస్తుంది మీద ఎలా అనిపిస్తుంది అంటే, ఒక చిన్న స్టోరీ ఉంది అనమాట. చెప్పాలా స్టోరీ? కూర్చో బయట, చెప్పాలా కదా? చెప్పంటే చెప్తాను. కొంచెం స్మైల్ ఉన్నాడు, ఏదో బాగా ఉన్నాడు కానీ దీనికి ఎక్స్పీరియన్స్ ఎందుకు అవసరం పడుతుంది అంటే, ఒక చిన్న స్టోరీ ఉంది అనమాట. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండే, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండే. ఎస్ ఆర్ నో? ఎంబీబీఎస్ డాక్టర్ లేకుండే ఆర్ఎంపీ డాక్టర్ ఒక పిల్లోడు వచ్చాడు. ఇలాంటి చిన్న పిల్లని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఆ పిల్లోడికి ఏమైందంటే, ఇది తెలిసి కదా గోటి, తెలుసా మీకు? ఏమంటారు మీకు? గోలీ తెలుసు. ఆ గోలీ ఇరుకుంది ఆ పిల్లోడికి, గొంతులో గోలీ ఇరుకుంది. మీరు ఇక్కడ అదే అంటారు, గోలీ అంటారు. ఎస్ ఆర్ నో? అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేశారు ఎంబీబీఎస్ డాక్టర్కి. సార్ ఒక పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి, ఆ పిల్లోడు గొంతులో గోలీ ఇరుకుంది, ఏం చేయాలి? ఎంబీబీఎస్ డాక్టర్ ఏం చెప్తున్నా, నువ్వు వెళ్ళి ఒక నెమలిక తీసుకురా. ఏం చెప్తున్నాడు? నెమలిక అంటే ఏమంటారు? మోర్పంక్ అంటారు హిందీలో వచ్చేసి. ఎస్ ఆర్ నో? ఆ నెమలిక తీసుకొచ్చి ఆ పిల్లని మొత్తం డ్రెస్ ఇప్పేసేసి, ఆ పంక్తి తీసుకొని ఏం చేయాలంటే ఇట్లా చెప్పాలి, ఇట్లా కాదు, నిలబెట్టి ఏం చేయాలి? పైకి కిందకి చేయాలని చెప్పారు. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఏమంటారంటే, సార్ ఈ పిల్లోనికి గోలీ ఇరుకుంది. ఏమిరుకుంది? గోలీ ఇరుకుంది అంటున్నాడు అనమాట. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పి ఏం చేసిందంటే, ఆ పిల్లోని నిల్చోబెట్టి ఆ పంక్తి తీసుకొని ఇట్లా చేశాడు కిందికి మీద దాకా. ఆ పిల్లలకి అట్లా ఏమైంది? ఇప్పుడు చెక్కలు కూడా అయిపోయింది. ఎస్ ఆర్ నో? అంటే ఏమైపోయింది? ఆ గోల్ బయటకు వచ్చి పడాలి. అర్థమవుతుందా లేదా? ఈ బిజినెస్ లో కూడా అప్లై పెద్దగా ఏం చేయాలి? మీకు ఒక చిన్న కిటికీ చెప్పండి, గోలి తీయాలంటే ఏం చేశాడు? ఒక నెమలికతో ఏం చేశాడు? బయట తీసిండారు అంతే, అవునా కదా? ఎస్ ఆర్ నో? మీ అప్లైన్స్ ఎవరైతే వచ్చో డైమండ్స్ ఉన్నారో వాళ్ళు చెప్తుంటే మీకు ఆ వాటలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, బిలీవ్ చేసి రోజు చేయకపోవచ్చు, ఈ రోజు దాకా చేయకపోవచ్చు. ఇప్పటి నుంచి చేయండి,
100% సిస్టమ్ 100% మీకు టేకప్ చేసి పడేస్తుంది. అర్థమవుతుందా? నాట్ ఓన్లీ చదువుకున్న మనవాళ్ళు కాదు, 10th ఫెయిల్ పెద్దింటి శ్రీనివాస్ ఐఐటి పేమెంట్ తీసుకుంటాడు. భక్తిని యాదగిరి సెక్యూరిటీ పనిచేసే వ్యక్తి ఈరోజు బెంచ్ కార్ మెయింటైన్ చేస్తున్నాడు. సుజాత హౌస్ వైఫ్ డైమండ్ అయిపోయింది. నజీర్ ఖాన్ డైమండ్ అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మోటార్ వెయిటింగ్ చేస్తారు, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, వ్యవసాయం చేసుకుంటారు, హోటల్లో పని చేసుకుంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్. అలాంటి కన్సెప్ట్ అందరు చేస్తున్న కన్సెప్ట్. దీనికి ఏజ్ లేదు, దీనికి నా ఎడ్యుకేషన్, నా ఇటువంటి కండిషన్ లేదు, ఇక్కడనే చేయాలని చెప్పి ఇండియాలో ఎక్కడి నుంచో చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? దీంట్లో చేయాల్సింది ఒకటి సిస్టమ్ పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? సిస్టమ్ అంటే తెలుసా మీకు? ఏందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు? ఎస్ ఆర్ నో? చీమ తెలుసా మీకు? చీమ ఎంతమంది తెలుసు? చీమ కొంతమంది చీమ అంటే కూడా తెలియదు కదా. ఒంగోలులో చీమ తెలియదా? చీమ అంటే చీమ ఎట్లా ఉంటుంది అలా చూస్తుంది. చీమ ఎస్ ఆర్ నో? ఒక చీమ, ఒక్క నిమిషం అయిపోవచ్చు. ఒక చీమ ఒంగోలు నుంచి నెల్లూరు పోవాలి, ఎంత టైం పట్టవచ్చు? ఒక చీమ ఒంగోలు నుంచి నెల్లూరు పోవాలి, ఎంత టైం పట్టవచ్చు? పోదా చీమ? ఎంత టైం పట్టవచ్చు? 10 రోజులు పట్టవచ్చు. 10 రోజులు పట్టవచ్చు. వెరీ గుడ్. అదే చీమ ఇక్కడ నుంచి విజయవాడ పోవాలి, విజయవాడ ఎంత టైం పట్టవచ్చు? 2 రోజులు అనుకుందాం, అవునా కదా? అదే చీమ ఢిల్లీ పోవాలి, ఎక్కడ పోవాలి? ఎంత టైం పట్టవచ్చు? 1 year పోవచ్చు, ఇట్లా వర్షం వచ్చింది అనుకో సముద్రంకి వెళ్ళిపోవచ్చు, అవునా కదా? ఇలాంటి ల్యాండ్ వచ్చింది అనుకో ఎక్కిపోతాయి, చట్నీ అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? ఈరోజు ఆ మేడం టార్గెట్ గెలిచింది, అవునా కదా? నేను ఫారెన్ ట్రిప్ వెళ్తా ఉంటుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఢిల్లీ పోవాలి మేడం, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలంటే, అవునా కదా? కానీ ఆ చీమ మేడం బ్యాగ్ లో కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? బ్యాగ్ లో కూర్చుంది. అర్థమవుతుందా? అదే చీమ విజయవాడ నుంచి ఢిల్లీ పోవాలంటే టైం పట్టవచ్చు, 1 day 2 hours, అవునా కదా? ఒక చీమ జీవిత కాలం పోతుందో తెలియదు, కానీ అదే చీమ సిస్టమ్ పట్టుకుంటే 2 hours వెళ్ళిపోతుంది. అది సిస్టమ్. అదే చీమ జీవిత కాలం పోదు ఢిల్లీ. ఎస్ ఆర్ నో? కానీ ఒక సిస్టమ్ పట్టుకుంటే హ్యాపీ వెళ్ళిపోతుంది, అవునా కదా? మనవారు ఒక్కరు కష్టపడితే జీవితాంతం కష్టపడ్డా జగ్వారు కాదు, దాని టైర్ కూడా కొనలేము, అవునా కదా? కానీ ఈరోజు వారం ధన్ 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 అకౌంట్లో పడతా ఉన్నాయి మన. దీని పేరు సిస్టమ్. దీని పేరు ఏం పేరు? సిస్టమ్. ఒక లారీ పంక్చర్ అయిందంటే 100 మంది పెడతా లేవు. ఎస్ ఆర్ నో? ఒక చిన్న జాక్ వేసిన ఆటోమేటిక్ గా లేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. దీంట్లో ఒక్కరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా సిస్టమ్ చెప్తుంది అంటే, ఈరోజు మనోహర్ కావచ్చు, శ్రవణ్ కుమార్ కావచ్చు, మల్లయ్య కావచ్చు, వీళ్ళు సిస్టమ్ పట్టుకుని వెళ్ళిపోయారు. సిస్టమ్ లేకుండా పని చేయడం ఇప్పుడే. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం కూడా, సక్సెస్ ప్రివ్యూ సెమినార్, ద డే ఆఫ్ మోటివేషన్ అండ్ రికగ్నిషన్, రాయల్ టైగర్ టీమ్ ఆన్ 12 September 2020 రాశాను కదా. ఇది అన్నమాట టీమ్, రాయల్ టైగర్ టీమ్. అర్థమవుతుందా? సేఫ్ షాప్ సింబల్ ఇది. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ డైరెక్ట్ తెలిసే, అవునా కదా? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ పని చేపిస్తా ఉంది, సిస్టమ్ నేర్పిస్తా ఉంది ఈరోజు, అవునా కదా? మన బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనస్ఫూర్తి చేయాలి. ఎట్లా చేయాలి? మనస్ఫూర్తి చేయాలి. ఇక్కడ మైండ్ తో చేయాలి, ఇక్కడ దిల్తో చేయాలి, దిల్తో. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఈరోజు అలాంటి కన్సెప్ట్ ఉంది. ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ అంత ఆన్లైన్, అవునా కదా? చెప్పండి. ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, గూగుల్ పే, ఫోన్ పే ఎట్లా వచ్చినాయి మొత్తం ఆన్లైన్. చెప్పండి. ఇంతకుముందు ఫేస్బుక్ ఉందా? వాట్సాప్, ఈమెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కొత్తగా వచ్చినాయి ఇవన్నీ యాప్లు, అవునా కదా? ఎస్ ఆర్ నో? అంటే ప్రపంచం అంతా ఎట్లా మారిపోతా ఉంది? ఆన్లైన్ టెక్నాలజీ కూడా వెళ్ళిపోతా ఉంది. ఎస్ ఆర్ నో? మనం ఇంకా అక్కడే ఉంటే ఏమైందంటే చాలా వెనుకబడిపోతాం. టెక్నాలజీతో పాటు ప్రపంచం ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్ళిపోవాలి, మనం కూడా వెళ్ళిపోవాలా? అంటే అట్లా ఓల్డ్ మైండ్ తోని, ఎంప్లాయ్మెంట్ తో ఉంటే పని కాదు.
100% బిలీవ్ చేయండి. అండ్ దాంతోపాటు నేను టార్గెట్ ఇచ్చింది కంపెనీ. ఏమిచ్చింది? టార్గెట్. ఎస్ ఆర్ నో? ఈ టార్గెట్ 5th అక్టోబర్ వరకు ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళవచ్చు. ఈరోజు నేను కూడా ఫస్ట్ వెళ్ళలేదు. ఫస్ట్ కంట్రీ సింగపూర్ వెళ్ళి వచ్చినాయి ఫస్ట్ 2014లో. సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, హాంకాంగ్, మకావ్, థాయిలాండ్, స్విట్జర్లాండ్, ప్యారిస్, రష్యా, దుబాయ్ ఇట్లా చూసుకున్నామంటే కమ్సే కమ్ 30 గంటలు తిరిగి వచ్చాం మేము. 30 గంటలు. నేనేమంటున్నా అంటే ఇలా నేను ఒక్కరిని కాదు, నా కింద కొన్ని వేల మందిలో వచ్చారు. అట్లా ఈ కాన్సెప్ట్ మీ దగ్గర మీ చేతుల్లో ఉంది. కావాలంటే దీన్ని కూడా మీరు సద్వినియోగపరచుకొని మీ జీవితంలో 100% చేంజ్ చేసుకునే కాన్సెప్ట్ ఉంది అనమాట. ఎస్ ఆర్ నో? దీంట్లో కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, కొంతమందికి కొంచెం లేట్గా అర్థం కావచ్చు. అర్థమవుతుందా లేదా? అందరూ అర్థం చేసుకుని వస్తారు. దానికి ఒకటే ఒక రీజన్, మనం సిస్టంతో నడుచుకొని పోవాలంతే, ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఎస్ ఆర్ నో? చాలా మంది డైమండ్స్ అవుతారు. నెల్లూరు నుంచి స్టార్టింగ్ ఇదే ఫస్ట్ ఫంక్షన్ ఉంటారు కదా, మన ఫస్ట్ ఫంక్షన్ ఫర్దర్ మీరందరూ ఈ ఫోటోస్ చూపించుకుంటే పెద్ద ఉద్దేశం అవుతుంది. అంటే స్టార్టింగ్ లో ఎవరికి ఇక్కడ సింగిల్ గా ఉంటారు. అర్థమవుతుంది కదా? మీరు కంటిన్యూ నడుస్తూ మీ దగ్గర కూడా 100లో 1000 లక్షల్లో వచ్చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇక్కడ నుంచి అలౌన్ చేసిపోతున్నాను. ఒంగోలు, నెల్లూరు అట్లా వెళ్తే ముందుకెళ్తే గుంటూరు, చెన్నై మొత్తం ఖాళీ. ఎవరు లేరు ఇక్కడ, మొత్తం ఖాళీ. మీరు చెప్పండి, నేను ఇక్కడ రాకుండా ఈరోజు ఫంక్షన్ రాకుండా మీరు ఫంక్షన్ చేసేస్తున్నారు. అవునా కదా? మనం చేసినా చేయకుండా ఆటోమేటిక్ పైన కింద వెళ్ళిపోతున్నా అంటే అది ఈజీ వర్క్, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్? స్మార్ట్ వర్క్. అలాగే అయితే బిజినెస్ మీటింగ్ కూడా దానికి చేయాల్సింది ఒకటే, సిస్టమ్ పట్టుకోవాలి. ఏం చేయాలి? సిస్టమ్ పట్టుకుంటే నువ్వు ఢిల్లీ వెళ్తావు, లేదంటే అక్కడ ఉండిపోతావు. ఎస్ ఆర్ నో? తమ్ముడు, దీంట్లో ఎక్కువ మైండ్ పెట్టే బిజినెస్ కాదు, మైండ్ పెట్టొద్దు. ఎస్ ఆర్ నో? ఒకసారి వేరే కంట్రీలో, దుబాయ్ కంట్రీలో బోర్ వస్తుంది, అట్లేం లేదు కదా? ఎస్ ఆర్ నో? దుబాయ్ కంట్రీలో ముగ్గురికి శిక్ష చేసారు అనమాట. దిమాగ్ ఎందుకంటే చెప్తున్నా, ఒక స్టోరీ చెప్పిపోతున్నాను. శిక్ష ఏంటంటే వాళ్ళకి ఉరిదీయాలి. ఏం చేయాలి? నెక్స్ట్ డే ఉరిదీయాలి. ఆ ఉరిదీసే ప్రాసెస్ ఏంటంటే తలకాయ ఇట్లా పెట్టేసేయాలి, పైనుంచి ఒక అది వస్తున్నాడు రంపం, చక్రం వస్తుంది, గర్ర అనుకుంటా. ఇట్లా తలకాయ పెడితే తలకాయ అక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ మొండ ఇక్కడ వచ్చేస్తుంది. ఫస్ట్ వ్యక్తి చెప్పాడు, ఇట్లా పెట్టాడు మొండ బిడ్డ, అది దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఏం చెప్పారంటే, నీ అదృష్టం బాగుంది, అతను వదిలేశారు. సెకండ్ వ్యక్తి వచ్చాడు, అతనికి కూడా సేమ్ అట్లా జరిగింది అనమాట, అతను కూడా వదిలేశారు. కానీ మూడో వ్యక్తి వచ్చాడు, ఎక్దమ్ ఫైల్మాన్ లాగా ఉన్నారు అనమాట. ఎక్దమ్ వచ్చి, జడ్జి సాబ్ వీళ్ళు అదృష్టం అంటావు, అక్కడ కొంచెం నట్టు లూజ్ ఉంది. అక్కడ ఏముంది? నట్టు ఏముంది? అక్కడ లూజ్ ఉంది. దాని కొరకు అదృష్టం అంటావు అని చెప్తే, నట్టు లూజ్ ఉందా? అది నట్టు టైట్ చేయండి అని చెప్పేసి నెట్ టైట్ చేసి పడేసారు నట్టు, బోల్ట్. నెక్స్ట్ ఎవరు ఎవరిది? తలకాయ పెట్టి బాబు. ఎస్ ఆర్ నో? దీంట్లో సిస్టమ్ అడ్డం పోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక ఉందా చెప్పండి. అరే ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత 9 months ఓపిక పడితే తల్లి అవుతుంది భయ్. అవునా కదా చెప్పండి. దేంటైనా సరే ఓపిక ఉండాలా కదా? ఓపిక, కోరిక, తీరిక. ఎస్ ఆర్ నో? ఓపిక లేకుండా ఎక్కడ సక్సెస్ కాదు. అవుతుంది అట్లా? ఎస్ ఆర్ నో? డిగ్రీ చేయాలంటే 3 years కావాలి. సేఫ్ షాప్ డైమండ్ కావాలంటే 3 years ఏం చేయాలంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఒక డిగ్రీ చేసుకోవాలి. అంతే, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు భయ్, వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఫ్లైట్ ఎక్కడ వాళ్ళు, కార్ తీసుకున్న వాళ్ళు, ఇల్లు తీసుకున్న వాళ్ళు, లక్షల్లో కోట్లు మాట్లాడుతున్నారు అంటే కన్సెప్ట్ ఉందాం. అలాంటి కన్సెప్ట్ మీ ఇంటికి వచ్చింది, మీ ఒంగోలు సిటీకి వచ్చింది. ఫ్యూచర్లో బిలీవ్ చేయండి. నేను అంతగా నుంచి ఎక్కడ చెప్పదలుచుకోలేదు, స్లైడ్స్ కూడా తీసుకురాలేదు, ఇక్కడ ఏం లేదు కాబట్టి చూపించడానికి. 100% ఒకటే అయిపోతున్నాం మీ అందరితో. మీరు బిలీవ్ చేసి మాతో పాటు నడవండి, సిస్టమ్తో పాటు నడవండి. కంపెనీ సూపర్ అంటే సూపర్ కాదు, 1 number కంపెనీ ఇండియాలో. మన గ్రేట్ మెంటర్స్ కావచ్చు, సోమశంకర్ మా గురించి కావచ్చు, వికాస్ మా గురించి కావచ్చు, మిగతా అప్లయన్స్ కావచ్చు, వాళ్ళు 1 number కాదు, 1 number 8 number.
మనం ఫాలో చేయాలి ఇక్కడ. మనం ఫాలో చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఇంతకుముందు మన శ్రవణ్ చెప్తా ఉండే బయట నకలు కొడితే అక్కడ ఏంటి క్రైమ్. మనం ఎగ్జామ్లో నకలు కొడితే ఏంటది అంతే కదా. కానీ ఇక్కడ సేఫ్ షాప్లో నకలు కొట్టకపోతే క్రైమ్. కాపీ పేస్ట్ మీ అప్లైని ఎట్లా చేస్తుందో అలా మీరు చేయాలంటే ఇక్కడ ఫెయిల్ అయిపోతాం. అర్థమవుతుంది కదా. బయట నకలు కొడితే క్రైమ్, సేఫ్ షాప్లో నకలు కుట్టలేదంటే క్రైమ్. అంటే అప్లయన్సెస్ ఇందులో ఒక సామెత ఉందన్నమాట. అప్లయన్సెస్ सीखो कैसा है, डाउनलोड को सीखो वैसा है, बीच में कमाओ पैसा है. ఎవరో తమిళకి వచ్చినా తమిళనాడుకి వచ్చిన తమిళ్ ఎక్కడ తమిళనాడు అక్కడ అక్కడ పని చేస్తున్నారా చెన్నై నుంచి? చెన్నై నుంచి. చెన్నై ఒకటి ఇంకా ఉన్నది చెన్నై నుంచి 2 ఇంకా చెన్నై అక్కడే వర్క్ చేస్తారు అంటే పోయి వస్తామంటారు చేస్తాం. ఎస్ ఆర్ నో? తమిళ్లో ఒక సామెత ఉందన్నమాట. వెక్క పట్ట వచ్చినా దుఃఖ పడతావు, వెక్క పడకూడదు అంటారు. అంతేనే కదా. దీంట్లో సిగ్గుపడదు పని కాదు. తమిళనాడు అలా స్టార్ట్ பண்ணாங்க காலில் இருக்கிறாங்க எல்லாம் இருக்கிற ஒரு நான் இல்லை ఇటు స్టార్ట్ అయ్యి 6 మిల్లగా ఒత్తలు కానా హైదరాబాద్ నుండి ఎక్కడికి అయిపోయింది. అంగ పోచి ఎல்லாம் కాలిదా இருக்குது స్టార్ట్ பண்ண அந்த பட்சம் ஊரால అవుతుంది. ఓకేవా? వీళ్ళు చేయండి. తమిళనాడు అంతా ఖాళీగా ఉంది ఎందుకంటే పెద్ద సిటీ అది. తమిళనాడు గురించి ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ ఎట్లయితే స్టేట్ అది క్యాపిటల్ సిటీయో సేమ్ తమిళనాడు మొత్తానికి క్యాపిటల్ సిటీ చెన్నై కదా. అవునా కదా. అక్కడ ప్రొడక్షన్ చాలా ఉంది. నేను చాలా రోజులు చూస్తున్నా అక్కడ ఒక మంచి నీరు తయారు చేయాలని చెప్పి వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు నుంచి అయిపోతే బాగుంటుంది అనుకున్నాను. థ్యాంక్ యూ. బిల్కుల్ ఇదే నాకు చెప్పడం అనమాట. మీతో మాట్లాడి చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ వచ్చినప్పుడు మీ కమిట్మెంట్ చూపించండి. 100% మనం టైం ఇస్తాం. ఎస్ ఆర్ నో? అంతా డైమండ్స్ కావాలా? ఇప్పుడు రికగ్నైజేషన్స్ ఉన్నాయి, కొన్ని బ్రౌన్స్ ర్యాంక్స్ కావచ్చు, కొన్ని ఉన్నాయన్నమాట. అది చెప్పి మనం ఒక మీటింగ్ సమావేశం చేసుకుందాం. టైం బిల్కుల్ వేస్ట్ చేయకుండా నేను మైక్ అందరూ చేస్తున్నాను. మిస్టర్ మల్లయ్య గారు ప్లీజ్ కోల్ ద డ్యాన్స్.